హే హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మీ ప్రాలికా బైరి. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండి. చాలా డేస్ అవుతుంది నేను వీడియో పోస్ట్ చేస్తా అని చెప్పేసి లైక్ చేస్తున్న ఈ వీడియో. ఇది నా పెళ్ళికి ముందు జరిగిన పనులు, ఇంకా ఈవెంట్స్ ఏమేమి చేసుకున్నాము ఏంటి అని చెప్పేసి ఆలస్యం లేకుండా ఎంటర్ అయిపోదాము. ఏమేమి చేసుకున్నాము, చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటి, ఎక్కడ కవర్ చేసుకోవచ్చు అని. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ తాంబూలము. కన్యాదానం చేసే ప్లేట్, ఇంకా సర్వా. మా తెలంగాణ సైడ్ సర్వా అంటారు, మీరు ఏమంటారు నాకు తెలియదు. అక్కడ కనిపిస్తుంది కదా చెంబులాగా పెద్దది, అది. సో సర్వా ఆల్రెడీ నేను డెకరేషన్ చేసేసాను, అంటే గ్రీన్ కుందన్స్ పెట్టి లేస్ ఇచ్చి సేమ్ అలాగే దానికి సేమ్ ఉండాలి అని చెప్పేసి కన్యాదానం కడిగే ప్లేట్ కూడా సేమ్ అంతే ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ కుందన్స్ పెట్టి గ్రీన్ కలర్ రెడ్ కలర్ కూడా ఇచ్చేసి అండ్ రెడ్ కలర్ లేస్ ఇచ్చాను. అట్లీస్ట్ 10 minutes ఉన్నా మనకి ఫోటోలో కానీ చూసే వాళ్ళకి కానీ బాగా అనిపిస్తుంది అని డెకరేట్ చేసుకోవడమే. అంతే. బయట కూడా చేస్తారు, బట్ కాస్ట్ ఎక్కువ. మేము ఇంట్లో చాలామంది ఉన్నాం కాబట్టి ఇంట్లోనే చేసేసుకున్నాము. అట్లా మాట ముచ్చటతో అరిపోతూ ఉంటుంది పని అని చెప్పేసి. అండ్ ఆల్సో నెక్స్ట్ కురాడ్ కుండలు కూడా బయట డెకరేట్ చేస్తారు, బట్ మేము ఎవరికి ఇవ్వలేదు, మేమే చేసుకుందామని చెప్పేసి. మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో తెచ్చామన్నమాట కురాడ్ కుండలు. అండ్ నేను దానికి ఆర్ట్ వేసిన, మా చెల్లి వాళ్ళు పెయింట్ వేసేస్తున్నారనమాట. ఇక్కడ మిస్టేక్ ఏం చేసాము అంటే, మేము వేసిన రెడ్ అండ్ గ్రీన్ పెయింట్ వాటర్ కలర్స్ కురాడ్ కుండలకు వేయొద్దు. వేరే ఏ వేసుకున్నా ఏం కాదు కానీ, ఎందుకంటే కురాడ్ కుండలకి మనము పెద్దవాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు కడిగి వాటర్ పట్టండి అని చెప్తారు. సో కడిగినప్పుడు వాటర్ కలర్ మొత్తం పోతుంది కాబట్టి వేస్ట్ అవ్వకుండా, సో మా పిన్ని ఏం చేసిందంటే మళ్ళీ నార్మల్ కలర్స్ తెప్పించి డబల్ కోట్ వేసి దానికి మళ్ళీ గ్లిటర్ యాడ్ చేసింది, విచ్ వాజ్ వెరీ గుడ్. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ మా తమ్ముడు వాళ్ళు రిలాక్స్ అవుతున్నారు ఆ ఒక్కరోజే. అదే చెప్తున్నాను నేను, మీరు ఈ ఒక్కరోజే రిలాక్స్ అయ్యేది అండ్ నెక్స్ట్ 1 week మీకు ఫుల్ బిజీ అని చెప్పేసి. అండ్ దేవర్ సేయింగ్ ఓకే అని. అండ్ ప్రతి గ్యాంగ్లో ఒక కజిన్ ఖచ్చితంగా ఉంటుంది కదా. సో మా దాంట్లో ఈ పిల్ల, మా మరదలు, మా చిన్నత్తయ్య వాళ్ళ కూతురు. ఎందుకో తెలీదు, బట్ మేము ఆ రోజు లిటరల్గా 1 గంట సేపు నవ్వుతానే ఉన్నాము. బికాజ్ అక్కడ మీరు ఆ బిందెకు ఉంది కదా రెడ్ లేస్, ఆ రెడ్ లేస్ మనం పెరుగన్నం కలుపుకునేది టిఫిన్ బాక్స్ ఉంటుంది కదా, ఆ టిఫిన్ బాక్స్కి మొత్తం చుట్టేసినాం అనమాట. అది అసలు కనిపించట్లేదు, టిఫిన్ బాక్స్ లాగే కనిపించట్లేదు. అసలు ఎందుకు పెడుతున్నాం అన్నది ఆమెకు తెలియదు, ఆమె ఎందుకు నన్ను పెట్టమంటుందో నాకు తెలియదు, నేను ఎందుకు పెడుతున్నానో కూడా తెలియదు. లిటరల్గా ఒక 1/2 hour దాని డిస్కస్ చేసుకోవడానికే సరిపోయింది. అండ్ మేము నవ్వుతుంటాం, మా పిన్ని వాళ్ళు అసలు ఏమైంది వీళ్ళిద్దరికి అని చెప్పేసి వాళ్ళు అట్లే చూస్తున్నారు. అండ్ ఈవెన్ దే డోంట్ నో అసలు మేము ఎందుకు నవ్వుతున్నాం అని చెప్పేసి. దట్ సమ్హౌ మన ఇంట్లో కూడా ఎవరో ఒక కజిన్స్ ఉంటారు, సో ట్యాగ్ దెమ్. అండ్ ఇది సెకండ్ డే అనమాట. నెక్స్ట్ డేకి కురాడ్ కుండలు అయిపోయి ఐరన్ల కుండలు చేయాలి. సో ఐరన్ల కుండలకి మేము పొద్దున్నే స్టార్ట్ చేసాం డెకరేషన్. సో ఇవి ఐరన్ల కుండలు, వీటికి వాటర్ కలర్స్ వేసేసుకోవచ్చు ఎందుకంటే మనం ఏం కడగం కాబట్టి. అండ్ నెక్స్ట్ మా పిన్ని వాళ్ళు ఈవినింగ్ పసుపు దంచేది ఉందన్నమాట. పసుపు దంచేదానికి రోకల్ బండకి నాట్ రోకల్ బండ, ఇసురౌతుకి సున్నము ఇంకా పసుపు కుంకుమతో డెకరేట్ చేస్తున్నారు. ఇవన్నీ మా చెల్లి ఫ్లవర్స్ తీసుకొచ్చింది దానికి డెకరేట్ చేద్దామని చెప్పేసి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే దట్స్ ఓకే, మీరు ఎవరు ఏం చేయని అవసరం లేదు, ఎందుకంటే డెకరేషన్ చేసే వాళ్ళకి అడిగితే వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జెస్తో ఇస్తారు. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలి మీ అంతటి మీరు చేసుకుందాం అనుకుంటే మాత్రం మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు. సో అలాగే మేము అందరం చాలామంది ఉన్నాం కాబట్టి అందరూ ఒక్కొక్క పనిలో ఇన్వాల్వ్ అయిపోయి చేసుకున్నాము, విచ్ వాజ్ వెరీ గుడ్. అండ్ పసుపు దంచే రోజే నాది మెహందీ కూడా. సో మెహందీకి మా చెల్లి, మా మరదలు, మా చిన్న చెల్లి వాళ్ళు నేమ్స్ లాగా మెహందీ అని థర్మోకోల్ మీద రాసి దానికి గ్లిటర్ పేపర్ అతికిచ్చారు. అండ్ మా చెల్లి లేస్ చుట్టిందనమాట. సో వీళ్ళే మాకు మెహందీ పెట్టడానికి వచ్చిన వాళ్ళు. ఇక్కడ ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే, మెహందీ పెట్టిన వాళ్ళని అట్లీస్ట్ పెళ్లి కూతురని వదిలేసేయండి, రెడీ అయిపోయి వీడియో వాళ్ళని పిలిపించి వాళ్ళు రెడీ అయిపోతే కప్ప చెప్పేస్తే పెళ్లి కూతురు మెహందీ పెట్టేస్తుంది. పాపం వాళ్ళని వెయిట్ చేయించకండి. మేము అలాగే చాలాసేపు వెయిట్ చేయించాము. అండ్ హియర్ కమ్స్ మా పేరెంట్స్ నాకు పెళ్లి కూతురు చీర పెడుతున్నారు. కాకపోతే పెళ్లి కూతురికి దీనికి మాకు టైం గ్యాప్ ఎక్కువ లేకుండే, సో నేను తొందరగా రెడీ అయిపోయి దీని మీద కొన్ని క్లిప్స్ తీసేసుకొని నెక్స్ట్ మళ్ళీ పసుపు దంచడానికి రెడీ అయిపోయాను. నా దగ్గర ఆ క్లిప్స్ లేవు, సో సారీ అవి పెట్టలేదు. అండ్ హియర్ కమ్స్ మెయిన్ పార్ట్. పసుపు దంచడానికి నేను మళ్ళీ రెడీ అయిపోయాను అనమాట. సో రెడ్ కలర్ శారీ కట్టుకున్న పసుపు దంచడానికి. రెడ్ కలర్ శారీకి నేను మా మమ్మీకి చెప్తున్నా, సో నువ్వు ఇప్పుడు నన్ను యాక్చువల్ పెళ్లి కూతుర్ని చేస్తున్నావు, పారాని పెట్టి బుగ్గకు చుక్క పెట్టి అని చెప్పేసి. అండ్ ఎంత రెడీ అయినా మనము బుగ్గకు చుక్క పెడితే కానీ ఆ పెళ్లి కూతురు ఫీల్ రాదు.
అంటే అందరూ రెడీ అవుతారు, మనము రెడీ అయినట్టే ఉంటుంది. బట్ బుగ్గకు చుక్క పెట్టినప్పుడే అందంగా కనిపిస్తాం. దట్స్ వాట్ మా మమ్మీకి చెప్తున్నా. అండ్ హియర్ కమ్స్ నా ఈవెంట్ స్టార్ట్. సో పసుపు దంచడం స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మొత్తం ఈవెంట్ది అంతా చూస్తారు. హోప్ యూ ఆల్ విల్ ఎంజాయ్ దిస్. థ్యాంక్ యూ. ప్రతి ఈవెంట్కి మనకి ఖచ్చితంగా ఒక చెల్లెలు తమ్ముళ్ళు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనం బిజీగా ఉన్నప్పుడు వాళ్ళే టేక్ కేర్ చేసుకుంటారు ఇట్లాంటి రీల్స్ అన్నీ. అండ్ ఆల్సో ఒకటి చెప్పాలనుకుంటున్నా, రీల్స్ ఏమైనా ప్లాన్ చేసుకుంటే ముందే ప్లాన్ చేసుకుని అందరినీ రెడీ చేసి పెట్టండి. ఎందుకంటే మనం రీల్స్ చేసే గ్యాప్లో కెమెరా వాళ్ళకి విసుకొచ్చేస్తుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంత తిప్పించుకుంటున్నారు అని చెప్పేసి. ఎందుకంటే ఒకరు ఒకలా చేస్తారు, ఇంకొకరు ఒకలా చేస్తారు. సో అందుకు కొంచెం ఏదైనా ఉంటే ముందే ప్లాన్ చేసుకొని, మాది మాత్రం ఆన్ సైడ్ అనే ఈ రీల్ అంతా ఆన్ సైడ్ అండ్ రీలే, ఏం ప్లాన్డ్ కాదు. సో అందుకు బిజీగా అటు ఇటు ఇది అది అని మా చెల్లి అక్కడ ఆల్రెడీ వార్నింగ్ ఇస్తుంది, మీరు ఇటు చేయమంటే అటు చేస్తున్నారు, అటు చేయమంటే ఇటు చేస్తున్నారు అని చెప్పేసి. బట్ ఫైనల్లీ వీ మేడ్ ఇట్, మంచి రీల్ చేసుకున్నాము. మేబీ నేను ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేస్తా, చూసేయండి. అండ్ ఆల్సో దీని తర్వాత మాకు మెహందీ కూడా జరిగింది, చూసేసేయండి. నల్ల తుమ్మ చెట్టు కింద బావేమన్నాడు పిల్ల. ఇది ఫైనల్ టచ్ అప్. లాస్ట్లో ఒక మంచి రీల్ తీసేసుకొని ఎండప్ చేసేసాము పసుపు దంచడం. అండ్ నెక్స్ట్ మెహందీ ఈవెంట్. సో మెహందీ ఈవెంట్కి మళ్ళీ మొత్తం డెకరేషన్ అంతా మార్చేశారు. ఈ గ్యాప్లో డిన్నర్ కూడా పెట్టించారనమాట డాడీ వాళ్ళు, ఎందుకంటే మెహందీకి సంగీత్కి గ్యాప్ ఉండొద్దు అని చెప్పేసి.
సో అందరు మంచిగా ఫుడ్ తినేసి ఇంకా డ్యాన్సులు స్టార్ట్ చేసాము. అండ్ తెలంగాణ సైడ్ ఒక్కరు ఆన్ ద ఫ్లోర్ స్టెప్ స్టార్ట్ చేశారంటే ఇంకా అందరూ దూరాల్సిందే, అందరు ఎగరాల్సిందే. హోప్ తెలంగాణ వాళ్ళు చాలా కనెక్ట్ అవుతారు దీనికి. ఇక్కడ నుంచి చూసేయండి. హియర్ కమ్స్ నా ఫేవరెట్ మూమెంట్ అని చెప్పొచ్చు, లైఫ్ టైం మెమొరీ అనుకోవచ్చు. ఎందుకు అంటే మా వర్ధన్ రావడం, మా పేరెంట్స్ అంటే మా బాబాయ్ వాళ్ళు, నాన్న వాళ్ళు, తమ్ముడు వాళ్ళు రావడం ఒకటే టైం అయిందనమాట. వాళ్ళ పార్టీ అంతా అయిపోయి కిందకు వచ్చారు. ఇప్పటిదాకా అమ్మ వాళ్ళు ఎగిరారు, ఇప్పుడు డాడీ వాళ్ళ కోట అండ్ వర్ధన్ కోట అనమాట. ప్రతి అమ్మాయికి ఉంటుంది కదా. సో పెళ్ళి అవ్వక ముందు పేరెంట్స్ ఇంకా హస్బెండ్ అందరు కలిసి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి అని దాన్ని బట్టి ఫ్యూచర్లో కూడా ఎట్లుంటాం అనేది. సో ఇక్కడ నుంచి వీడియోస్ వస్తే చాలామంది అమ్మాయిలు కనెక్ట్ అవుతారు. అండ్ ఐ వాజ్ హ్యావింగ్ హ్యాపీ టీయర్స్. అసలు ఎంత హ్యాపీగా అనిపించింది అప్పుడు. నేను ఆ మూమెంట్స్ గుర్తు చేసుకుంటే ఇప్పటికి ఇంకా నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దిస్. అండ్ ఇక్కడ నుంచి మా డ్యాన్స్ చూసేయండి.
అనమాట హల్దీ పెళ్లికి ముందు రోజు. సో ఫస్ట్ నాకు మైలపల్లి ఇస్తారు, మైలపల్లి తర్వాత హల్దీ తర్వాత కురాడు అనుకున్నారు, కురాడు కుండలు అనుకున్నారు. బట్ టైం కొంచెం అటు ఇటు అవ్వడం వల్ల నా హల్దీతో పాటు కురాడు కుండలు కూడా చేసేసారనమాట. ఇక్కడ ఒక మిస్టేక్ చెప్తాను, అక్కడ మనకి కొట్టే వాటర్ ఉంటాయి కదా హల్దీ వాటర్, అస్సలు కళ్ళలో కొట్టుకోకండి. అంటే జోవియల్గా మీరు కొట్టుకున్నా కానీ కళ్ళలో మాత్రం అస్సలు కొట్టుకోవద్దు, లేదంటే అసలు హల్దీ పెళ్లి ముందు రోజు పెట్టుకోకండి బెస్ట్. ఏమైందంటే నాకు పెళ్లి రోజు ఎగ్జాక్ట్ నేను ముందు రోజు పెట్టుకున్నాను కదా, నెక్స్ట్ డే కళ్ళు మొత్తం చిన్నగా అయిపోయి రెడ్గా అయిపోయి అసలు కళ్ళు తెరవడానికి కూడా అవ్వలేదు, అంత ప్రాబ్లం అయింది. సో అట్లాంటి మిస్టేక్ మాత్రం చేయకండి, ప్లీజ్ అవాయిడ్ దిస్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్. అదొకటి చెప్దాం అనుకున్నాం. సో ఇక్కడ నుంచి నా హల్దీ స్టార్ట్ అయిపోతుంది, చూసేయండి. అమ్మ పెళ్లి సారీ కట్టుకుందామని అనుకునే వాళ్ళు, నేను ఎప్పటి నుంచో అనుకున్నాను అనమాట. మా మమ్మీ పెళ్లి సారీ నేను నా పెళ్లి కూతురుని చేసినప్పుడు కట్టుకోవాలని. అండ్ ఇప్పుడు నేను కట్టుకుంది మా అమ్మ పెళ్లి సారీ అనమాట. సో హ్యాపీ, అది ఇప్పటికీ చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ నేను కట్టుకుంది మా మమ్మీ పెళ్లి సారీ దాదాపు ఒక 25 years బ్యాక్ది. బట్ యా, ఇట్ వాజ్ గుడ్, చాలా బాగుండే. నేను కట్టుకున్నా, మొత్తానికి ఫుల్ఫిల్ చేసుకున్న డ్రీమ్. అండ్ ఇక్కడ అందరూ చాలా ఎమోషనల్ అయిపోతున్నారు లిటరల్గా. ఇంకా తప్పదు కదా, ప్రతి ఆడపిల్ల వెళ్ళిపోవాల్సిందే వేరే వాళ్ళ ఇంటికి, అంతే ఇంకా. అండ్
అందరూ బట్టలు పెట్టారనమాట. నార్మల్గా 5 మెంబర్స్ ఇంటికి తీసుకెళ్ళి చేస్తారు కదా, అక్కడే వేస్తారు ఈ గాజులు కూడా. బట్ నాకు అంత టైం లేకుండే, టైం అంటే చాలా లేట్ అయిపోయింది అప్పటికి, లేట్ నైట్. సో అందుకు మా పిన్ని ఒక్కరు మాత్రమే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పెళ్లి కూతురు చేసింది. మిగతా వాళ్ళందరూ బట్టలు పెట్టేశారు అంతే. అండ్ అప్పుడే నా ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో వచ్చిందనమాట. అండ్ అదే నార్మల్గా టీజర్ లాగా అది పెట్టుకోవడానికి. సో నేను చూస్తాను, రష్ అవుతున్నా చాలా. అండ్ ఆల్సో మా పిన్ని చెప్తున్నా, బాబాయ్ ఎవరు లేరు అసలు హల్దీకి అని చెప్పేసి. బట్ ఫస్ట్ పెళ్ళి కాబట్టి అందరు హడావిడి ఉంటారు. నెక్స్ట్ డేని పెళ్ళి కాబట్టి ముందే అందరు ఫంక్షన్ వాళ్ళకి వెళ్ళిపోయి అక్కడ అరేంజ్మెంట్ చూసుకుంటున్నారు. సో అట్లా అయిపోయింది కాబట్టి ఇంకా తప్పదు. అండ్ ఈవెంట్స్ మాత్రం చాలా బాగా జరిగినాయి. పెళ్లి వీడియో పెడతాను, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. బాయ్.